దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. జ్ఞానమిచ్చు దేవుడు తెలుసుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని సొలొమోను గారు తెలిపారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ, ఇంటిలో ప్రార్థన చేయుచున్నప్పుడు కానీ నిరంతరము జ్ఞానము కావాలని దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు ఆయన అడుగువానికి దేవుడు ధారాళంగా తన జ్ఞానమును దయచేయును. ఒకప్పుడు సొలొమోను సాధారణ వ్యక్తే. ఆయన గిబియోనులో 22,000 పొట్టేళ్లను దేవునికి బలి అర్పించి దేవుణ్ణి ఒక్క వరమడిగితే దేవాతి దేవుడు అతనికి జ్ఞానమును, వివేకమును, తెలివి గల ఆత్మను దయచేసినని అతన్ని ప్రపంచ ప్రఖ్యాతి గల జ్ఞానిగా చరిత్రలో నిలవబెట్టాడు. అలాగే దానియేలు గారిని, దావీదు గారిని, ఎజ్రా గారిని, యోసేపు గారిని, పౌలు గారిని, అపోల్లో గారిని, మోషే గారిని, బెసలేలు గారిని, యెహోషువ గారిని గొప్ప జ్ఞానవంతులుగా చేసి గొప్ప జ్ఞానము, వివేకము అనుగ్రహించి వారిని గొప్ప చేయ మొదలుపెట్టాను. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని యొద్ద జ్ఞానమును అడిగి పొంది లోకాన్ని వెలిగించాలి. సాతాను నాటిన అజ్ఞాన, అవివేక, అల్పమైన, కల్పితమైన, మోసభరితమైన ఆచారాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు వదిలేసి పెరికివేసి అతి పరిశుద్ధులుగా, ప్రపంచంలోని అత్యంత జ్ఞానవంతులుగా ఖ్యాతిని పొందుకొని వర్ధిల్లదముగాక. దేవుని అనంత జ్ఞానానికి మనం భూమి మీద వారసులుగా నిలబడదముగాక. ఆమె.